హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మారు గమ్మత్తులు. వీడియోలో దావత్ ఇచ్చారు మారు గమ్మతి ఎపిసోడ్ 3 అయితే ప్లాన్ చేసిన చూడండి. ఆయన మంచిగా లేనప్పుడు పైసలు ఇచ్చారు భూమి కోసం. అప్పుడు రాసుకున్న తీరుగా ఉంటాయి. ఆరవుతా అటు పోంది. ఎంత ఇచ్చారా? కట్టెలు ముంగడికే పెడతాయి. చాలు, ఇంకేంద్రా కట్టెలు తీసుకొస్తా. ఎంత పోతే అంత చిక్క అవుతుందిరా మనకు. చికెన్ మనం చూపెట్టుకుంటాం అనుకో, మంచిగా చిక్క అవుతుంది అన్నట్టు. మన 4 వరకు కూర్చుని ఇంకా గిలాసాల మంచిగా కాలు ఇదేంటి ఇట్లా అంటుకున్నప్పటికి చిన్న చిన్న పూలలు పెట్టి అదే రా. ఇవేంద్ర కళ్ళు కొంచెం అంటే మందు కూడా తాగుతారు. అంటిలంతా చికెన్ కడుగు మరా మన వాళ్ళకు దాన్ని ఇక్కడ పట్టుకోవచ్చు. చరిత్ర వేరు. పైసమ్మ వేసుకున్నప్పుడు పిల్లలు పట్టిర్రు, ఇడిచిపెట్టిర్రు. వీళ్ళు జడత పట్టాం. ఇలా ఏమన్నా ఎటు పోతే పిల్ల అన్నారు. తాడు ఇడిచిపోయామని వాళ్ళు జడత పట్టేందుకు ఇడిచిపెట్టిన. ఏం చేస్తారు, పీకింది. దొరకలేదు కాడ దొరికింది. ఎక్కువ తక్కువ తాగేటి తాగుదాం. హలో అదా ఇలే కావాలా? నేను మర్చిపోయినరా ఎండగట్లే. మటన్ మటన్ అనుకున్నాను. ఎక్కడ వంశీ ఇట్లా అది గట్టిగా అవుతారా ఎండ కూతం కొడతా మనకు దగ్గర. అల్లం మాత్రం మొత్తమే మంచిది. ఆయనతో వెళ్ళాను. పోయి పోయి నూనె మంచిగా పోయి ఏమవుతుందిరా, గట్టిగా ఉంటుంది. పడుతుంది దగ్గర ఉన్నాయి. అడ్డం కూడా పెట్టరాదు. ఫ్రూట్ గాడ పెడతా అయిపోక చెంచానుకో ఎటి రావాలి. చాలరే చాలరా, 3 ఉల్లిగడ్డలు ఎక్కువ అవుతుంది అరకిలకు. దెబ్బ మాత్రం వేసాను. దెబ్బ అంటున్నాయంటే నీకు ఉంటుంది కారం. సువ్వని పడుతుంది కారం. బాగా అవుతుంది అలా మీరు అయిందా? బాగైందా? ఇదే ఎక్కువ అయింది. ఇంకా అరే చెప్పుగానే ఇస్తారా అరమంది కదా కూడా మొత్తం వేయరా. నువ్వు వేయమంటే లేదు ఆగుతాను. అసలు పోలేదు. గంట వచ్చేస్తారా కట్టేస్తారు. సార్ కంఫర్ట్గా నీయాలి మనం. నానే నాది ఏం లేదు. ఉల్లిగడ్డలు గుడ్డలు ఉల్లిగడ్డలు వస్తాయి. మీ వీడియో పట్టాలు ఉన్నాయి, నాకు కొట్టలేదు కదా. స్మెల్ మామూలు వస్తలేదురా. ఈ వీడియో ట్రెండింగ్ కావాలి ప్రశాంత్ కోసం, మహేష్ కోసం. మరి ఆ దగ్గర వేరు అందరు
పెట్టరా మంట ఉన్నారు చెప్పులు కూరని అసలు అంతగానికి బిర్యానీ బిర్యానీ అంటారా అన్నిటోళ్ళు లీడ మాస్టర్ ముదడిగా 2 నిమిషాల కోసం కల కావాలా మళ్ళా కలిపేటప్పుడు అద్దు ఉప్పు కారం కోసారు ఇద్దక ఇంకొంచెం ఇంకా ఇంకా పడుతుంది ఇంకా పడుతుంది ఇంకా పడుతుంది ఇంకా తక్కువనే అవుతుంది నీ కానీ కదా శేఖర్ అరే మన పట్టించింది కదా ఉన్నది కాదు ఇగో, అరే పసిగో ఉప్పు చూసినా ఇగో తక్కువ అంతగానే ఉంది టైం పడుతుంది ఆయన ఏమంటుండే చెప్పన్నారా నాకు 1000 రూపాయలు ఇర్రి కిలో చికెన్ కిలో రైసు నేను అండిచ్చిస్తా అంటుండు 200 బియ్యం వేసుకో 50 రూపాయలకి 60 రూపాయలకి కిలో అరే నూనె ఉప్పు కూడా అంత కిలో 4 తినచ్చు తినచ్చు లేకుండా ఫుల్ అవుతుంది అవే ఇంకా మనకు కానీ వాళ్ళే మరి అంటదా కిలోకి చెంచా చేస్తారా చచ్చిపోతాం నిజంరా అరే కాదురా చచ్చిపోతాం కిలోకి పసి అద్దరా కారం కారం మొత్తం మాత్రం నన్ను అనకూడదు ఉప్పు పడుతుంది ఇక వద్దు పోయాక ఇప్పుడు ఉప్పుతోనే టేస్ట్ వస్తుంది నీ కూర ఎప్పుడైనా చూడు ముక్కలు ముని దాకా కారం చూసినావా ఇప్పుడు వస్తుంది ముక్క నవ్వులో సరేనా? పోయి పోయిరా మళ్ళీ దగ్గరికి వస్తుంది ఏం లేదు పోయి మనకు చాలా బాగున్నాయి కదా పోయి ఓకే ఓకే కలుతా పోయిరా పసి దగ్గరకు వస్తుంది కదా ఉడికినాక ఇంకొని పోయి మనం డైరెక్ట్ ఆన్ చేసుకుంటే కారం గట్టిగా అయింది కానీ ఏం కాదు కారం ఏం లేదు కారం గిట్లనే ఉండాలి కాలుతుంది స్మెల్ అంతా వేరే వస్తుంది ఇటు చూడు ఒకసారి ప్రశాంత్ ఇటు చూడు అది వేసి దించాలరా మామ దగ్గరకు కారంకి కలుపు కలుపు మెల్ల ఇప్పుడు ఎందుకు కొంచెం చల్లని కదా ఇప్పుడు ఎందుకు అంత ఎగిరిద్దాం ఎందుకు సాంబార్ వేయటం కాలుతుంది అంత ఎగిరిద్దాం ఎందుకు కొంచెం కూర్చోరి బాగా వస్తుంది కారం తీటే అలా ఓకే గట్టేసుకునే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి